హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అండ్ దెన్ మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. గాయస్, ఇవాళ వీడియోలో నేను మీకు SQL మ్యాప్ టూల్ యూస్ చేసి ఎలా ఒక వెబ్సైట్ యొక్క డేటాబేస్ని ఎన్యూమరేట్ చేయాలి, ఓకేనా? సో ఈరోజు మనం ప్రాక్టికల్గా ఒక లైవ్ వెబ్సైట్లో ఆ డేటాబేస్ని ఎన్యూమరేట్ చేసి అందులో ఉన్న యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అన్ని కూడా ఎలా క్రాక్ చేయాలని కూడా ఈరోజు వీడియోలో నేను క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్, అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు నేను మాన్యువల్ ఇంజెక్షన్ చేయట్లేదు. సో నేను వచ్చేసరికి ఆటోమేటెడ్ అనమాట, ఓకేనా? సో SQL మ్యాప్ అనే టూల్ యూస్ చేస్తున్నాను. సో మన టాపిక్ ఏంటి? SQL. సో SQL అంటేనే మనకు తెలుసు ఏంటి? స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. సో ఇట్స్ ఏ లాంగ్వేజ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక లాంగ్వేజ్. నార్మల్గా ఎలా అయితే మనకు ఒక పైథానో లేకపోతే ఒక HTML సో కొంచెం డెవలపింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయో, అలాగే SQL అనేది కూడా ఒక స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ఎక్కడ యూస్ చేస్తారు జనరల్గా అంటే డేటాబేసెస్. సో డేటాబేసెస్లో ఉన్న డేటాని మేనేజ్ చేయడం కోసం మనం ఈ SQL అనే ఒక లాంగ్వేజ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఇందులో ఉన్న కొన్ని లూప్ హోల్స్ యూజ్ చేసుకొని ఈ SQL లాంగ్వేజెస్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ వల్ల సో ఆ లాంగ్వేజ్లోకి ఎంటర్ అయ్యేసి సో అందులో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని మనం హ్యాక్ చేసి డేటాబేస్ని రిట్రీవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి డేటాబేసెస్లో మెయిన్ ఏముంటుంది? డేటా ఉంటుంది. సో యూజర్ నేమ్స్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఎక్సెట్రా. సో వాటిని అన్నింటిని కూడా ఈజీగా అయితే మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాని యొక్క ప్రొసీజర్ అయితే నేను చెప్తాను. సో ఎలా ఈ SQL మ్యాప్ టూల్ని యూస్ చేయాలని. అండ్ ఈ వీడియో అయితే టోటల్గా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని అయితే నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నేను న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎథికల్ హ్యాకింగ్ గురించి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కింద నెంబర్ ఇచ్చున్నా కదా, నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ దెన్ ఈ SQL ఇంజెక్షన్, ఓకేనా? సో ఎలాంటి సైట్స్లో పర్ఫామ్ చేయాలి, సో ఎన్ని టైప్స్ ఉంటాయో కూడా చూద్దాం. సో SQL అయితే మనకి చాలా టైప్స్ ఉంటాయి. సో వాటిని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డేటాబేస్ అంటే ఏంటి, టేబుల్స్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి అనేసి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైతే వీడియో చూడలేదు ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత దీన్ని చూడండి. సో వెబ్సైట్ ట్యూటోరియల్స్లో ఉంది. సో లేకపోతే మీకు ఇది అర్థం కాదు టోటల్గా, అందుకని చెప్తున్నా. మర్చిపోకుండా వీడియోని చూడండి. ఫైన్. సో మనకి టైం బేస్డ్ ఉంది, ఎర్రర్ బేస్డ్ ఉంది, బులియన్ బేస్డ్ ఉంది, ఓకేనా? బులియన్ టైం బేస్డ్ ఉంది, యూనియన్ బేస్డ్ ఉంది. సో లాట్ ఆఫ్ SQL ఇంజెక్షన్ టైప్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి SQL టాపిక్ని కవర్ చేయాలంటే మినిమం ఒక 50 వీడియోస్ అయినా కావాలి, లేకపోతే కవర్ చేయలేమనుకోండి, అది ఇంకొక విషయం. అండ్ ఇప్పుడు ఈ SQL ఇంజెక్షన్ అటాక్ ఎక్కడ మనం పర్ఫామ్ చేయాలి? సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఎక్సెస్ కావచ్చు, SQL ఇంజెక్షన్ కావచ్చు, లేదా ఇంక ఎటువంటి ఇంజెక్షన్ అయినా కూడా మనము ఇంజెక్ట్ చేయడానికి మన పేలోడ్ ఏదైతే ఉందో ఆ పేలోడ్ని ఇంజెక్ట్ చేయడానికి మనకి డెఫినెట్గా ఒక ఫీల్డ్ అయితే కావాలి. ఇట్ మే బీ ఏ సర్చ్ ఫీల్డ్, ఇట్ మే బీ లాగిన్ ప్యానల్ ఆర్ ఫామ్ ఆర్ కమెంట్ బాక్స్, ఏదైనా కావచ్చు. ఒక ఫామ్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అది డేటాబేస్తో కనెక్ట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ పర్టికులర్ పారామీటర్ని అయితే నేను చూస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ పారామీటర్ అనేది డేటాబేస్తో కనెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఏ వల్నరబుల్ పారామీటర్. సో ఎందుకు నేను ఇట్స్ వల్నరబుల్ పారామీటర్ అంటున్నానంటే ఇక్కడ ID = 9 అని ఉంది. సో నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేసి 1 అని పెడతాను. సో ID 1 కాల్ చేస్తాను. కాల్ చేయగానే మనకి ఇక్కడ డేటా అనేది చేంజ్ అవ్వడం మీరు చూడొచ్చు, రైట్? సో అలా మనం 1 2 3 4 సో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయి, ఎన్ని రోస్ అయితే ఉన్నాయి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫస్ట్ డేటాబేస్ లోపల కాలమ్, సో టేబుల్స్ లోపల కాలమ్స్ లోపల రోస్ లోపల డేటా. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో సో అన్ని నెంబర్స్ అయితే ఇక్కడ మనం పెట్టినప్పుడు డేటా చేంజ్ అవ్వడం మీరు చూడొచ్చు. సో ఆ పేజెస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో అలా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక క్వెరీ పాస్ చేస్తున్నాను. సో ఒక క్వైట్ అయితే నేను పాస్ చేస్తున్నా. సో ఈ క్వైట్ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. సో క్వైట్ని పాస్ చేయగానే నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఎర్రర్ బేస్డ్ SQL ఇంజెక్షన్ అనేది పాసిబిలిటీ ఉంది అని అర్థం. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఎర్రర్ ఎందుకు వచ్చింది అండ్ ఆ క్వైట్ని ఎందుకు నేను అక్కడ పాస్ చేశాను, ఓకేనా? సో ఈ వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో నేను పాస్ చేసిన సింబల్ చూసుకుంటే కనుక ఒక స్పెషల్ క్యారెక్టర్, అదే క్వైట్ అనమాట. సో క్వైట్ ఎందుకు ఎస్పెషల్గా నేను పాస్ చేశానంటే SQL అనేది ఒక లాంగ్వేజ్ కదా. సో ప్రతి లాంగ్వేజ్కి, సో ఇట్ మే బీ ఏ పైథాన్, ఇట్ మే బీ C లాంగ్వేజ్, సో ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. లైక్ ప్రింట్ఎఫ్ అని రాయాలి, ప్రింట్ అని రాసి ఎర్రర్ రావడం లాంటి థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే SQLలో కూడా ఏంటంటే మనకి క్వైట్ కానీ అన్పెయిడ్ క్వైట్. సో ఇది ఒక అన్పెయిడ్ క్వైట్ కావచ్చు, అన్పెయిడ్ బ్రాకెట్స్ కావచ్చు. మనకి SQL లాంగ్వేజ్లో క్వెరీస్ని అంటే లైక్ ఎర్రర్స్ని ప్రాంప్ట్ చేస్తాయి అనమాట, ఓకేనా? సో పెయిడ్ అంటే ఇది పెయిర్ అండ్ అది అన్పెయిర్, ఓకేనా? సో అన్పెయిర్ కోయిడ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈ SQLలో ఎర్రర్స్ ప్రాంప్ట్ చేయడం జరుగుతుంది. సో నేనేం చేస్తున్నానంటే
ఒక క్వెరీ పాస్ చేస్తే నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఫైన్, ఇది గుర్తుపెట్టుకుని మైండ్లో మీకు ఫర్దర్గా యూజ్ అవుద్ది. ఓకేనా. సో ఇక నేను పాస్ చేసినప్పుడు ఏమైంది, సో వాట్ హ్యాపెండ్ ఈజ్ బిహైండ్ అంటే, నార్మల్గా మీరు ఏదైనా ఒక యూజర్గా లాగిన్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్లో ఒక యూజర్లో ఎంటర్ అవుతున్నాను. ఓకేనా. సో అప్పుడు ఏమో లాగిన్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఫేస్బుక్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని ఎక్కడ సేవ్ అయి ఉంటాయి, ఫేస్బుక్ డేటాబేస్ సేవ్ అయి ఉంటాయి. సో ఈ SQL లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే ఒక క్వెరీని సెండ్ చేసి, ఇది ఒక క్వెరీ లాంగ్వేజ్ కాబట్టి ఒక క్వెరీ ఇన్ ది సెన్స్ క్వశ్చన్ అనమాట, క్వశ్చన్ని క్వెరీ అంటారు. ఒక క్వశ్చన్ ఫామ్ చేసి డేటాబేస్కి సెండ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ వచ్చేసరికి చిరు, పాస్వర్డ్ 123 అనుకోండి. సో డేటాబేస్ని అడుగుతుంది చిరు అండ్ 123 పాస్వర్డ్తో యూజర్ ఉన్నారా లేదా అనేసి. అది ఎలా అడుగుతుంది అంటే ఒక క్వశ్చన్ ఫామ్లో అడుగుతుంది. సో ఏంటి ఆ క్వశ్చన్ అంటే లైక్ సెలెక్ట్ ఫ్రమ్ సంథింగ్ లైక్ డేటాబేస్. సో నేను 1 హ్యాండ్తో టైప్ చేస్తున్నా, సో నేను కొంచెం ఎక్కువ డేటాని టైప్ చేయలేను. సో డేటాబేస్ సంథింగ్ లైక్ ఎక్సెట్రా. సో ఇలా వచ్చుకుంటూ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు చిరు అండ్ పాస్ ఈక్వల్ టు 123. సో ఇలాంటి ఒక క్వెరీ పాస్ చేస్తుంది. సో ఈ క్వెరీ పాస్ చేసి మనకి పర్టికులర్గా యూజర్ ఉన్నాడా లేదా అనేసి తెలుసుకోవడం అంటే జరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోని 100% చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి లేజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే పక్కా అర్థమవుతుంది, అంటే ప్రీవియస్గా దీని మీద. ఓకే ఫైన్. సో ఇక్కడ చూసుకుంటే కనుక అలాంటి ఒక క్వెరీ ఇక్కడ పాస్ అవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. సో నేను ఎప్పుడైతే ఇక్కడ 9 ఇక్కడ 1 అని రిక్వెస్ట్ చేశాను, సో 1 అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సో ఓకే. సో ఎప్పుడైతే ఇక్కడ మనం ఇక్కడ 1 పెట్టామో సో ఆటోమేటిక్గా మనకి ఆ 1 అని ఐడి ఆ పర్టికులర్ డేటాని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో నేను ఎప్పుడైతే నేను క్వెరీ పాస్ చేశానో ఇక్కడ మనకి మిస్టేక్ ఏం జరిగిందంటే క్వెరీ పాస్ చేశాను. సో 1 అనే పర్టికులర్ ఫీల్డ్ అయితే మనకు ఉంది. సో 1 అనే ఐడి అయితే మనకి ప్రజెంట్లో ఉంది. బట్ 1 ప్లస్ క్వెరీ, సో ఈ క్వెరీ లైక్ ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ లేదు కదా. ఇప్పుడు 1 అనే ఆబ్జెక్ట్ ఉంది బట్ 1 క్వెరీ అనే ఆబ్జెక్ట్ లేదు. సో పర్టికులర్గా ఒక క్వెరీ అనేది పాస్ అయ్యింది బ్యాక్గ్రౌండ్లో. సో ఈ పర్టికులర్గా ఐడి ఈక్వల్ టు 1 ప్లస్ క్వెరీ ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ ఉందా అనేసి. సో అలాంటి ఒక ఆబ్జెక్ట్ లేనప్పుడు ఏమవుతుంది, సో ఇది లేదు అని చెప్పి మనకి రిటర్న్లో ఏమవుతుందంటే ఒక ఎర్రర్ ప్రాంప్ట్ అవుతుంది. సో ఆ ఎర్రర్ని బేస్ చేసుకొని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఒక ఎర్రర్ బేస్డ్ SQL ఇంజెక్షన్ పాసిబిలిటీ ఉంది అని మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనం దీన్ని డెప్త్గా చూడొచ్చు. సో ఫర్దర్ సెషన్స్లో నేను ఇంకా దీన్ని డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఫైన్. ఇప్పుడు వన్స్ నేను కన్ఫర్మ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో పర్టికులర్ ఎర్రర్ బేస్డ్ ఉందనేసి నేను మాన్యువల్గాను మూవ్ అవ్వచ్చు, ఆటోమేటెడ్గాను మూవ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు నేను ఆటోమేటెడ్ ఇంజెక్షన్ అయితే నేను పర్ఫామ్ చేయబోతున్నాను. సో లెట్ మీ ఓపెన్ మై టెర్మినల్. సో ఈరోజు నేను యూజ్ చేసేబోయే టూల్ తీసుకుంటే కనుక SQL మ్యాప్. సో ఈ SQL మ్యాప్ గురించి ఒక ఓవర్వ్యూ చూసేద్దాం. సో SQL ఇంజెక్షన్ అంటేనే ఈ SQL మ్యాప్ అనేది ఒక వండర్ఫుల్ టూల్ అనమాట. ఎందుకు వండర్ఫుల్ టూల్ అంటానంటే ఇందులో అన్ని ఫీచర్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉందన్నమాట. చూసుకోవచ్చు. మన ఎన్యూమరేషన్ పార్ట్ చూసుకుంటే కనుక లాట్ ఆఫ్ ఫీచర్స్. సో ఇక్కడ మీరు కరెంట్ యూజర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, డేటాబేసెస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి, పాస్వర్డ్స్ని ఎన్యూమరేట్ చేయడానికి, టేబుల్స్, కాలమ్స్, స్కీమా, సో వాటన్నిటిని ఎన్యూమరేట్ చేయడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే కాకుండా ఓకేనా, ఇక్కడ పేలోడ్స్ ఏవైతే మనకి ఈ SQL మ్యాప్ అనేది ఆటోమేటెడ్గా పేలోడ్స్ అనేవి ఆటోమేటిక్గా అదే చూస్ చేసుకొని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వండర్ఫుల్ ఫీచర్ ఏంటంటే మనము ఆఫ్టర్ సక్సెస్ఫుల్ SQL ఇంజెక్షన్ మన షెల్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసే ఆప్షన్ అయితే మనం ఉంది. సో మన షెల్ యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ మనకి సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటాయి, లైక్ ఫైర్ వాల్స్ కానీ లేకపోతే ఏవైనా మనం బ్లాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి మనం ఫ్రీక్వెంట్గా ట్రై చేసినప్పుడు కానీ, లేదు ఇంకేదైనా సస్పిషియస్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ. సో అలాంటి వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనకి రిస్క్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా ఇందులో మనకి అవైలబిలిటీలో ఉంది. సో డిటెక్షన్ కాకుండా కూడా మనము మేనేజ్ చేసుకుంటూ కూడా అటాక్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. వీటన్నిటిని ఆప్షన్స్ అన్నింటినీ కూడా ఎలా యూజ్ చేయాలి, సో ఈ కుకీస్ని కానీ ఈ ప్రాక్సీస్ని కానీ ఎలా యూజ్ చేసుకోవాలి, వీటన్నిటిని నేను స్టెప్ బై స్టెప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే 100% కావాలి. సో ఫైన్. సో కమ్ డౌన్. సో ఇదైతే మనకి ఆప్షన్స్ అనమాట. అండ్ ఓకే, క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ SQL మ్యాప్ అనే టూల్ ఏం చేస్తుంది, సో మనం వెబ్సైట్ ఇస్తే ఇందులో SQL ఎక్కడ ఉందో, SQL ఇంజెక్షన్ ఎక్కడ పాసిబిలిటీ ఉందో ఫైండ్ అవుట్ చేసి హ్యాక్ చేసి అంటే మనకి SQL మ్యాప్ అలా వర్క్ అవ్వదు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏ పర్టికులర్ పారామీటర్లో SQL ఇంజెక్షన్ పాసిబిలిటీ ఉంది అని చెప్పి మీరు మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేసి ఆ మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేసిన పారామీటర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకోండి. ఆ టోటల్ URLని కాపీ చేసుకొని
యూఆర్ఐతో కలిపి. సో మీరు SQL మ్యాప్, సో ఇన్ కేస్ మీరు రిక్వెస్ట్ని ఎన్యూమరేట్ చేయాలంటే -r, అదే మీరు యూఆర్ఎల్ని అయితే -u, అండ్ ఆ యూఆర్ఎల్ని అయితే మీరు పేస్ట్ చేయండి. ఫైన్. సో ఇక్కడ ఏంటంటే నేను %27 అంటే దాని మీనింగ్ ఏంటంటే కోయిట్ అనమాట. కోయిట్ని యూఆర్ఎల్ ఎన్కోడ్ చేసి %27 వస్తుంది. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ కోయిట్ని కూడా కలిపిస్తున్నాను. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే మీకు చెప్తాను ఫర్దర్గా. సో మీరు జస్ట్ ఆ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేసి మీరు దేన్ని ఎన్యూమరేట్ చేయాలనుకుంటున్నారు, డేటాబేస్. సో -DBS అని ఇవ్వండి. సో DBS అంటే డేటాబేస్ అనమాట. సో ఫస్ట్ మీరు డేటాబేస్ని ఎన్యూమరేట్ చేయాలి, దాని తర్వాత టేబుల్స్, దాని తర్వాత కాలమ్స్, దాని తర్వాత రోస్లో మనకి డేటా ఉంటుంది. సో ఫైన్, ఎంటర్ ఇస్తున్నాను. సో ఎంటర్ ఇవ్వగానే మనకి అటాక్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఒక వార్నింగ్ వచ్చింది. సో ఏమనేసి అంటే ఇట్ అపియర్స్ దట్ యూ హ్యావ్ ప్రొవైడెడ్ ఎ టైటెండ్ పారామీటర్ వాల్యూ వేర్ ID = 1 కోయట్. సో మీరు ID = 1 కోయట్ అని చెప్పి ఒక ఐడిని అయితే ఐడి అనే ఒక పారామీటర్లో మీరు 1 కోయట్ అని ప్రొవైడ్ చేశారు. ఇట్స్ మోస్ట్లీ లెఫ్ట్ ఓవర్ క్యారెక్టర్ ఫ్రమ్ మాన్యువల్ SQL ఇంజెక్షన్. నార్మల్గా దీన్ని మాన్యువల్ SQL ఇంజెక్షన్లో యూస్ చేస్తారు. సో మీరు దాన్ని ఇక్కడ యూస్ చేస్తున్నారు. సో మీరు ఆర్ యూ షూర్ అక్కడ SQL ఇంజెక్షన్ పాసిబిలిటీ ఉందా అని అడుగుతుంది. సో ఇక్కడ నేను నో కొట్టానంటే ఏమవుతుందంటే అది చెక్ చేస్తుంది. సో ID = 1 పారామీటర్ దగ్గర SQL ఇంజెక్షన్ పాసిబిలిటీ ఉందా లేదా అనేసి. నేను వై కొట్టాను అనుకోండి, ఎస్ నాకు తెలుసు అందుకోసమే నేను అక్కడ క్వైట్ ప్రొవైడ్ చేశానంటే సో ఆటోమేటిక్గా అటాకింగ్ స్టేజ్కి మూవ్ అయిపోతుంది. సో నేను ఎస్ కొట్టాను కాబట్టి ఆటోమేటిక్గా అటాకింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ అటాకింగ్ చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు, బ్యాక్ ఎండ్లో యూస్ చేసింది MySQL. అండ్ అలాగే కిందకు వస్తే పారామీటర్ ID దగ్గర, సో ID పారామీటర్ దగ్గర మనకి ఇక్కడ పేలోడ్స్ అనేవి ఇంజెక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ టోటల్గా 4 టైప్స్ ఆఫ్ SQL SQL టైప్స్ని అయితే ఇక్కడ ఇంజెక్ట్ చేస్తున్నారు. బూలియన్ బేస్డ్, ఎర్రర్ బేస్డ్, టైమ్ బేస్డ్ అండ్ యూనియన్ బేస్డ్. సో వాటన్నిటిని ఇక్కడ మీరు చూడొచ్చు టైప్ దగ్గర. అండ్ పేలోడ్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు, ID దగ్గర ఏమేమి ఇంజెక్ట్ చేశారనేది పేలోడ్స్. సో మనకి బూలియన్ బేస్డ్ ఒక టైప్ ఆఫ్ పేలోడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఎర్రర్ బేస్ దగ్గర ఒక టైప్ ఉంది, టైమ్ బేస్ దగ్గర ఒక టైప్ ఉంది, అండ్ యూనియన్ బేస్ దగ్గర ఒక టైప్ ఆఫ్ పేలోడ్ అయితే పాస్ అవుతుంది. సో ఆ పేలోడ్ ఏంటి, దాని యొక్క డీకోడ్ అనేది లైక్ అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను మాన్యువల్గా చేసేటప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మన వీడియో లెంత్ అయిపోద్ది, 30 minutes or 1 hour అయిపోద్ది అందుకనేసి. ఎందుకంటే చిన్న టాపిక్ కాదు, మళ్ళీ ఇంతకుముందే చెప్పాను. సో ఫైన్, ఇక్కడ చూసుకుంటే MySQL 5.6 వర్షన్ యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ అది కూడా మనం నోట్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ అలాగే కిందకు వస్తే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అవైలబుల్ డేటాబేసెస్. సో మనకి ఇక్కడ 2 డేటాబేసెస్ అవైలబుల్లో ఉన్నాయి, అదే డైలీపాక్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కీమా. సో 2 డేటాబేసెస్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో అదే లార్జ్ వెబ్సైట్ అయితే చాలా డేటాబేసెస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్ స్కీమా అనేది డిఫాల్ట్ డేటాబేస్. సో మీరు ఏ వెబ్సైట్ యొక్క SQL చూసుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ స్కీమ్ అనేది ఒక డిఫాల్ట్ డేటాబేస్ అనమాట. సో అందులో లాగ్స్ లాంటి థింగ్స్ ఎక్సెట్రా ఉంటుంది అనమాట. అండ్ డైలీపాక్ అనేది యూజర్ క్రియేట్ చేసిన డేటాబేస్. అండ్ ఈరోజు మనము ఈ డైలీపాక్ అనే ఒక డేటాబేస్ని డికోడ్ చేద్దాం, ఓకేనా. సో అందులోకి అయితే ఎన్యూమరేట్ చేద్దాం. సో ఆ డేటాబేస్ని ఎన్యూమరేట్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతకుముందు నాకు డేటాబేస్ తెలియదు కాబట్టి నేను డేటాబేస్ DBS అనేసి డేటాబేస్ని ఎన్యూమరేట్ చేశాను. ఇప్పుడు నాకు డేటాబేస్ తెలుసు. సో ఈ స్ట్రక్చర్ అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను, స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్, అందులోనే మనకి 50% SQL ఇంజెక్షన్ వచ్చేస్తుంది దాన్ని అర్థం చేసుకుంటే, ఓకేనా. సో ఇక్కడ D ఇస్తాను. సో D ఇన్ ద సెన్స్ డేటాబేస్ నాకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు చెప్తాను ఏమనేసి, డైలీపాక్ అనే ఒక డేటాబేస్ని మీరు ఎన్యూమరేట్ చేయండి అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో నేను చెప్తున్నాను డైలీపాక్ అనే డేటా పర్టికులర్గా ఉన్న ఒక డేటాబేస్ని ఎన్యూమరేట్ చేయి. ఏం ఎన్యూమరేట్ చేయాలంటే టేబుల్స్. సో మనకు కావాల్సిన టేబుల్స్ కావాలి. మనకి డేటాబేసెస్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పర్టికులర్ డేటాబేస్ లోపల టేబుల్స్ని మనం ఎన్యూమరేట్ చేయబోతున్నాం. డైలీపాక్ లోపల డేటాబేస్ లోపల టేబుల్ని ఎన్యూమరేట్ చేయబోతున్నాం. సో ఫైన్. అండ్ ఇక్కడ మళ్ళీ వార్నింగ్ అడుగుతుంది. సో ఇప్పుడు కూడా ఐడిలోనే ఇంజెక్ట్ చేసుకోవచ్చు అంటే నేను ఎస్ అంటున్నాను, పర్మిషన్ గ్రాంటెడ్. సో ఫైన్. సో ఆ పర్టికులర్ డేటాబేస్ డైలీపాక్ లోపల ఒక 10 టేబుల్స్ అయితే ఉన్నాయి. సో మెంబర్, అడ్వర్ట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా డేటాబేసెస్ అనమాట, ఒకసారి టేబుల్స్ అనమాట. సో ఈ టేబుల్స్ లోపల కాలమ్స్ ఉంటాయి, కాలమ్స్ లోపల రోస్ ఉంటాయి, రోసే డేటా అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి టేబుల్స్ అయితే ఐడియా వచ్చేసింది. సో ఇక్కడ పెడుతున్నాను, T పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏ టేబుల్ ఎన్యూమరేట్ చేయాలనుకుంటున్నానంటే మెంబర్ అనే ఒక టేబుల్ని ఎన్యూమరేట్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా మెంబర్. సో ఈ మెంబర్ అనే టేబుల్ ఎన్యూమరేట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే మేబీ మెంబర్ అంటే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, రైట్. సో ఇక్కడ నేను మెంబర్ ఎన్యూమరేట్ చేస్తున్నా. అండ్ ఐఫన్. సో ఆ మెంబర్ అనేది ఒక టేబుల్ కాబట్టి టేబుల్ లోపల ఏముంటాయి, కాలమ్స్ ఉంటుంది.
సో కాలమ్స్, సో సేమ్ పర్మిషన్ గ్రాంటెడ్. అండ్ ఈ మెంబర్ అనే ఒక టేబుల్ లోపల మనకి టోటల్గా 6 కాలమ్స్ అయితే ఉన్నాయి. సో మెంబర్ లెవెల్ యాక్సెస్, ఈమెయిల్ ఐడి, ఫుల్ నేమ్, ఐడి అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్. ఏమో పాస్వర్డ్ యూజర్ నేమ్ కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. సో ఇలా ప్రతి డేటాబేస్లో అయితే మనకి లాగిన్ కానీ అడ్మిన్ పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ కానీ లేదా లాగిన్ కానీ ఈ క్రెడిషనల్స్ ఏవైతే ఉన్నాయో 100% సేవ్ అయి ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు హ్యాక్ చేయగలిగితే మీరు ఈజీగా రిట్రీవ్ చేయొచ్చు. ఫైన్. సో ఇక్కడ మనం అయితే హ్యాక్ చేసేసాము. సో డేటాబేసెస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ 6 డేటాబేసెస్ని డంప్ చేయాలనుకుంటున్నాను, ఆ 6 కాలమ్స్ని డంప్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నా కాలమ్స్ తెలుసు కాబట్టి క్యాపిటల్ C ఇస్తున్నా. సో క్యాపిటల్ C ఇచ్చి, సో మెంబర్ లెవెల్ యాక్సెస్, సో అన్నీ కూడా ఆల్రెడీ ఇంతకుముందు చేసా కాబట్టి సేవ్లో ఉంది. సో ఇట్ విల్ సేవ్ ఓవర్ టైమ్ ఆల్సో. సో ఫైన్. సో గైస్ ఇక్కడ నాకు కాలమ్స్ తెలుసు కాబట్టి సో కాలమ్స్ అన్నిటిని ప్రొవైడ్ చేసేసి లాస్ట్లో ఐఫన్ డంప్ అని ఇస్తున్నాను. సో మనకి లోపల డేటా అంతా కూడా డంప్ అవ్వడం జరుగుతుంది. ఎంటర్. సో సేమ్ యాక్సెస్ ఇచ్చేస్తున్నా. సో అందులో వలనరబిలిటీని కన్ఫర్మ్ చేసేసాను. ఎస్, మనకి డేటా వచ్చేసింది. సో దిస్ ఈజ్ హౌ టు ఎన్యూమరేట్ ఏ డేటాబేస్. సో ఫస్ట్ మనం ఏం చేసాము, డేటాబేసెస్ నేమ్స్ ఎన్యూమరేట్ చేసాము. డేటాబేసెస్ ఎన్యూమరేట్ చేసిన తర్వాత టేబుల్స్ ఎన్యూమరేట్ చేసాము. టేబుల్స్ తర్వాత కాలమ్స్ తర్వాత రోస్. ఇప్పుడు రోస్ లోపల ఉన్న డేటాను మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కాలమ్స్. సో మెంబర్ యాక్సెస్ లెవెల్ అనేది కాలమ్ అండ్ నంబర్ మెయిల్ ఇవంతా కాలమ్స్ అనమాట. ఇది ఒక రో. సో ఇలా మనకి ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్. అండ్ ఇందులో డేటాను చెక్ చేసుకుంటే కనుక మనకి మెంబర్ యాక్సెస్ లెవెల్ అడ్మిన్. సో ఒక అడ్మిన్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు దొరికింది. సో దీంతో మనం ఏం చేయొచ్చు తెలుసా, సో ఆ టోటల్ ఆ సైట్ యొక్క యాక్సెస్ని అయితే మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. చాలా డేంజరస్ అనమాట అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ దొరికితే. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎందుకు లేదు మీకు డౌట్ రావచ్చు. సో ఆ వెబ్సైట్లో లాగిన్ ప్యానల్ లేదు. లాగిన్ ప్యానల్ డెఫినెట్గా కస్టమర్స్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా మనకి ఇలాగే వచ్చేది. ఓకేనా. అండ్ మెంబర్ యొక్క ఈమెయిల్ చూసుకోవచ్చు, మెంబర్ యొక్క ఫుల్ నేమ్, మెంబర్ యొక్క ఐడి అండ్ మెంబర్ యొక్క పాస్వర్డ్. సో అండ్ మెంబర్ యొక్క యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఒక సైపర్ టెక్స్ట్లో ఉంది. ఒక సైపర్ టెక్స్ట్. ఇక్కడ మనకి ఎప్పుడు కానీ డేటాబేస్లో యూజర్ నేమ్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ప్లెయిన్ టెక్స్ట్లో సేవ్ అవ్వదు, సైపర్ టెక్స్ట్లో సేవ్ అవుతుంది. ద రీజన్ ఈజ్ ఫర్ సేఫ్టీ పర్పస్. సో మనము ఈ సైపర్ టెక్స్ట్ని డిక్రిప్ట్ చేసుకోవాలంటే మనం ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా. సో లైక్ జాన్ రీపర్ కానీ లేకపోతే అదర్ వెబ్సైట్స్ని డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా SQL MAPలో ఒక వండర్ఫుల్ ఫీచర్ ఉంది ఈ పాస్వర్డ్స్ని క్రాక్ చేసుకోవడానికి. సో ఆ పర్టికులర్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఆ స్విచ్ని యూజ్ చేసుకొని మీరు క్రాక్ చేసుకోవచ్చు. సో అది ఏంటి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీ వచ్చేసింది, ఇప్పటికీ 20 minutes వచ్చింది. సో ఇంకా లెంత్గా పోతే ఇంకా మీరు చూస్తారో చూడరు వీడియోని. సో నెక్స్ట్ వీడియోలో కొంచెం అడ్వాన్స్ లెవెల్, ఎందుకంటే అన్ని వెబ్సైట్స్ ఒకేలా ఉండదు. ఇప్పుడు నేను చేసిన వెబ్సైట్ కన్నా ఇంకా చాలా సెక్యూర్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటిని ఎలా బైపాస్ చేయాలి అండ్ ఈ బ్లైండ్ బేస్డ్, బులియన్ బేస్డ్, టైం బేస్డ్ అన్నీ కూడా ఎలా పర్ఫామ్ చేయాలి మాన్యువల్గా అని చెప్పి నేను ఫర్దర్ సెషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కంటెంట్ కన్నా నచ్చుంటే మీరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ గైస్. స్టే ట్యూన్. I will get back to you soon. Bye bye.